మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దంత సౌభాగ్యం, దంతాల ఆరోగ్యం. దీనికి సంబంధించి మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగేటువంటి ఒక మంచి మౌత్ వాష్, అలాగే ఇతర ముఖ్యాంశాలు కూడా మనం తెలుసుకుందాం. భారతదేశంలో దాదాపు 60% మంది పెద్దలు ఏదో ఒక రకమైన దంత సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మనం రోజు బ్రష్ చేసినప్పటికీ కూడా దంతాల్లో పుచ్చు అనేది తయారవుతూ ఉంది. చిగుళ్ళ నుంచి రక్తం కారటం అనేది ఇబ్బంది పెడుతూ ఉంది. సర్వసాధారణం అయిపోయాయి ఈ సమస్యలు. ఆహారపు అలవాట్లు మారటం, తీపి పదార్థాల వినియోగం పెరగటం, ఇలాంటివన్నీ దీనికి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. ఆధునిక జీవనశైలిలో నోటి శుభ్రత అనేది కేవలం పళ్ళు తోమకాటకే పరిమితం కాకూడదు. చిగుళ్ళ వాపు, దంతక్షయం అంటే క్యావిటీసు, ఇలాంటి సమస్యలను నివారించడానికి ఆయుర్వేదం అద్భుతమైన మార్గాలను సూచిస్తుంది. ముఖ్యంగా త్రిఫల చూర్ణం అనేది నోటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, హరితకి, ఆమ్లకి, విభీతకి అనేటటువంటి ఈ మిశ్రమమే ఈ త్రిఫల. ఇది నోట్లో ఉండేటువంటి హానికర బ్యాక్టీరియాని అంతం చేసి దంతాన్ని వజ్రంలాగా దృఢంగా మారుస్తుంది. త్రిఫల మౌత్ వాష్ అనేది రసాయన మౌత్ వాష్లకి ది బెస్ట్ ప్రత్యామ్నాయం. అయితే ఈ పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. దంతాల పుచ్చు, బ్యాక్టీరియా ప్రభావం, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. మనం తినే ఆహారంలో ఉండేటువంటి చక్కెరని ఈ నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అమ్లం కింద అంటే యాసిడ్ కింద మారుస్తుంది. స్ట్రెప్టోకాకస్ మ్యూటాన్స్ అనేటటువంటి బ్యాక్టీరియా దంతాల పైపొర అయినటువంటి ఎనామిల్ని క్రమంగా కరిగించేస్తుంది. దీనివల్ల ఈ పంట్లో రంధ్రాలు ఏర్పడతాయి. దీన్నే మనం సాధారణ భాషలో పురుగు పట్టడం లేదా పుచ్చు ఇలాంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి అక్కడ ఎలాంటి పురుగులు ఉండవు. బ్యాక్టీరియా విడుదల చేసేటువంటి అమ్లాల వల్ల ఆ పంటి నిర్మాణం దెబ్బతింటుంది. ఈ ఇన్ఫెక్షన్ చిగుళ్ళ వరకు పాకినప్పుడు వాపు, రక్తస్రావం, విపరీతమైన నొప్పి ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే త్రిఫల చూర్ణం నోటి ఆరోగ్యానికి ఒక సహజ రక్షక కవచంలాగా ఎలా పనిచేస్తుంది ఇది తెలుసుకుందాం. త్రిఫల చూర్ణంలో బ్యాక్టీరియా నిరోధక గుణాలు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాపు నిరోధక గుణాలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లో ఉండేటువంటి సూక్ష్మజీవుల తాలూకు సమతుల్యతని కాపాడతాయి. అంటే త్రిఫలలో ఉండేటువంటి ఆమ్లాలో అంటే ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి చిగుళ్ళని బలోపేతం చేస్తుంది. కరక్కాయ, తానికాయలు నోట్లో ఉండేటువంటి దుర్వాసనను తొలగించి pH స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. నోరు అనేది శరీరానికి ముఖద్వారం లాంటిది. కాబట్టి నోటి ఆరోగ్యం మెరుగుపడితేనే జీర్ణక్రియ అంటే ఇంకా ఇతర రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఇలాంటి వాటంతా అవే మెరుగుపడతాయి. ఈ సందర్భంగా శాస్త్రీయ ఆధారాలు, రసాయన రహిత పరిష్కారం ఇది మనం తెలుసుకుందాం. అనేక పరిశోధనలలో త్రిఫల మౌత్ వాష్ పనితీరుని క్లోరెక్సిడైన్ లాంటి రసాయన మౌత్ వాష్లతో పోల్చి చూశారు. ఈ క్లోరెక్సిడైన్ వాడటం వల్ల పళ్ళు పచ్చగా మారటం లేదా రుచి తెలియకపోవటం ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. కానీ త్రిఫల వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఎనామిల్ పొరని రక్షిస్తూనే హానికర బ్యాక్టీరియాని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. 6 ఏళ్ల పైబడినటువంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సరే దీన్ని నిరభ్యంతరంగా వాడచ్చు. ముఖ్యంగా మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చిగుళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటుంటాయి. ఇలాంటి వాళ్లకు ఇది ఒక వరం లాంటిది. త్రిఫల మౌత్ వాష్ తయారు చేసే విధానం ఏంటి ఇది తెలుసుకుందాం. దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్ళలో అంటే సుమారు 200 మిల్లీలీటర్ల నీళ్ళలో 1/2 టీ స్పూన్ త్రిఫల చూర్ణం కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీళ్లు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత వడపోసుకోవాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని కనీసం 30 నుంచి 45 సెకండ్ల పాటు అన్ని వైపులా నోట్లోపల తిప్పాలి. ఆ తర్వాత ఉమ్మి వేయాలి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తూ ఉంటే దంతాల నొప్పి, చిగుళ్ళ నుంచి రక్తస్రావం ఇలాంటివన్నీ మాయమవుతాయి. నోటి శుభ్రత కోసం దీన్ని క్రమం తప్పకుండా వాడటం మంచిది. దీంతోపాటు అనుబంధంగా ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాలు కూడా ఉన్నాయి. ఈ దంతాల సంరక్షణకి ఇంట్లోనే సిద్ధం చేసుకోగలిగేటువంటి కొన్ని ప్రభావవంతమైనటువంటి మిశ్రమాలను మనం తెలుసుకుందాం. ఉదాహరణకు త్రిఫలాని నేరుగా కాకుండా త్రిఫలాకి కాస్త తేనె కూడా చేర్చి వాడుకోవచ్చు. కొద్దిగా త్రిఫల చూర్ణంలో తేనె కలిపి పేస్ట్లా తయారు చేయాలి. ఈ మిశ్రమంతో చిగుళ్ళపైన మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇది చిగుళ్ళ వాపును తగ్గించి పళ్ళని గట్టిపరుస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు ఇలా చేయటం మంచిది. అలాగే సైంధవ లవణం, ఆవ నూనె మిశ్రమం, చిటికెడు సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్లో కొన్ని చుక్కలు ఆవ నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి 2 సార్లు పళ్ళును తోవుకోవటం వల్ల దంతాల మీద పెరిగిపోయిన పాచి, ప్లేక్ తొలగిపోతుంది. ఇలాంటిదే వేప, పసుపు పొడి మిశ్రమం. సమాన పాళ్ళలో వేప పొడి,
అలాగే పసుపు కలిపి ఈ దంతాలకు పట్టించాలి. దీంట్లో ఉండేటువంటి క్రిమిసంహారక గుణాలు ఇన్ఫెక్షన్స్ని నివారిస్తాయి. అవసరమైన సందర్భాల్లో శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలను కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. తీవ్రమైన దంత సమస్యలు ఉన్నప్పుడు ఈ ఆయుర్వేద ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఇరిమేదాది తైలం. ఇది చిగుళ్ళ వ్యాధుల నివారణకి సహజసిద్ధమైనటువంటి ప్రసిద్ధమైన తైలం. ఒక చెంచా నూనెని నోట్లో పోసుకొని 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆయిల్ పుల్లింగ్. ఇది పంటి నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. ఇలాంటిదే ఖదిరాది వాటిని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. నోటిపోత, చిగుళ్ళ వాపు ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ని బొగ్గన పెట్టుకొని చప్పరించాలి. రోజుకి 2 నుంచి 3 మాత్రల్లో వాడాల్సి ఉంటుంది. ఇలాంటిదే దశన సంస్కార చూర్ణం. ఇది ఒక ప్రత్యేకమైన దంత చూర్ణం. దీంతో పళ్ళు దోముకోవటం వల్ల ఈ దంతాల కదలికలు తగ్గి స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఇలాంటిదే త్రిఫల గుగ్గులు కూడా. లోపల ఇన్ఫెక్షన్ కానీ లేదా వాపు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మాత్రలు వాడాలి. రోజుకి 2 సార్లు 1 లేదా 2 మాత్రలు చొప్పున పూటకి గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. దంతాల ఆరోగ్యం అనేది కేవలం అందానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది మన మొత్తం శారీరక ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. త్రిఫల లాంటి సహజసిద్ధమైనటువంటి పరిష్కారాలను అలవర్చుకోవటం వల్ల ఖరీదైన డెంటల్ ట్రీట్మెంట్లకి దూరంగా ఉండొచ్చు. సైన్స్ అలాగే ఆయుర్వేదం అందించిన ఈ అద్భుత చిట్కాని పాటించడం వల్ల దంతక్షయం అంటే క్యావిటీస్ లేని ఆరోగ్యకరమైన చిరునవ్వు మీ సొంతం అవుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు, సహజమైన జీవనశైలి మార్పులు దీర్ఘకాలపు ఆరోగ్యానికి పునాదులు వేస్తాయి. మీ దంతాలే మీ ఆరోగ్యానికి అసలైన ఆభరణాలు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.